హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనలో కుప్పాల వెంకట మాధవి అమ్మాయి మా కూతురిది, మా అన్న కూతురేను. అబ్బాయిది గురుమూర్తి, వాడు ఆర్మీ ప్రజెంట్ ఆర్మీలో ఉన్నప్పుడు మా అన్న పైప్ లైన్లో ఉండి డబ్బు సంపాదించి రూపాయి పోగు చేసి మా కూతురు బాగుంటే నేను ఎంతో కష్టపడి అతనికి కట్నమిచ్చి పెళ్లి చేసిండు. మా అన్నకు 3 కూతుర్లు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా చదువున్న అమ్మాయి. వీడు మంచి అబ్బాయి అని చెప్పి మేము ఇచ్చినాము అప్పుడు. కానీ వీడు ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు. కానీ సర్దుకొని పోతున్నాము, సరే అమ్మ సర్దుకోండి అని చెప్తున్నాము. చెప్తే సరేలే అంటున్నాడు. ఈ విధంగా చేస్తాడని మేము అనుకోలేదు. వాడు నరికి చంపి ఈ విధంగా చేసినాడంటే వాడు అసలు మా ఊర్లో కన్నీటి శోకంలో ఉంది జేపీ చెరువు మొత్తము. అలాగనే మేము కూడా చాలా బాధపడుతున్నాము. వానికి కఠినమైన శిక్ష విధించాలని మేమందరం కోరుచున్నాం మా గ్రామం తరపున. రీసెంట్గా చనిపోయిన వెంకట మాధవి అనే అమ్మాయి యొక్క పిన్నిని. మాకు అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది జేపీ చెరువు మొత్తము కలిసి వేసిన సంఘటన. మా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు చేసి గ్రాండ్గా ఆర్మీ సంబంధం అని అప్పు చేసి పెళ్లి చేశారు. కానీ బాగా చూసుకుంటారనుకున్నాము. కానీ అమ్మాయిని ఎప్పుడే కానీ పండుగలకు కానీ ఏదన్నా కార్యాలకు కానీ పంపించేటోడు కాదు. అంత టార్చర్ పెడుతున్నాడు. అమ్మాయి చెప్పుకోలేకపోయింది. కానీ ఈ రోజు ఈ రకంగా చంపి పైశాచికంగా చంపి అమ్మాయిని ఈ రకంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పారేసి ఇది చెప్పుకోవడానికే చాలా అసలు మనిషైన వాడు అనే రకంగా తయారైండు. ఈ రోజున మా కుటుంబం మొత్తానికి చాలా కలిసి వేసిన సంఘటన ఇది. మా కుటుంబంలో ఆడపిల్లలు ఎవరే కానీ బయటకు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత కిరాతకంగా చంపిన వాడికి కఠిన శిక్ష విధించాలని మా గ్రామస్తులు కూడా అదే కోరుకుంటుండ్రు. ఆ అమ్మాయికి 2 పిల్లలు, పాప బాబు. ఆ అమ్మాయికి ఏదైనా కానీ న్యాయం చేస్తారని నేను ఈ ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను, పెద్దవాళ్ళని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.